తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం స్వీట్ కార్న్ తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుందాం. ఇగోండి ఇప్పుడు మనకు ఉడికాయో లేదో ఒక తడవ ఇలా చెక్ చేసుకోండి. మీకు ఉడికినట్టు ఇగోండి ఇలా అనిపిస్తే ఉడికినాయంటూ గ్యాస్ ఆపేసుకొని స్టవ్ ఆపేసేసింది. ఇంకా దీన్ని వడతట్లో పోసేసుకుని ఇదిగోండి ఇప్పుడు వడతట్లో పోసేసుకున్నాక ఇగో ఇలా మనం వాటర్ లేకుండా ఇప్పుడు వచ్చేసి కారం ఆల్రెడీ మనం సాల్ట్ వేస్తున్నాం కాబట్టి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత వచ్చేసి ఇదిగోండి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, తర్వాత కొత్తిమీర, తర్వాత వచ్చేసి చాట్ మసాలా ఒక అర స్పూన్ ఇట్లా మొత్తం చల్లేసుకోండి. ఇది టేస్ట్ కోసమే. మిరియాల పొడి కూడా యాడ్ చేసుకో, మిరియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. తర్వాత వచ్చేసి నిమ్మకాయ. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకోండి. ఒక స్పూన్ తీసుకొని చాలా హెల్దీ అనే రెసిపీ ఇది. స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఇలా చేసి పెట్టారనుకోండి గిన్నె మొత్తం ఖాళీ చేసేసి మన చేతికి ఇచ్చేస్తారు చాలా ఇష్టంగా. మనం ఎప్పుడు ఉడకబెట్టనే కాకుండా ఇలా కంకికుండా ఇలా చేసి పెట్టేస్తే చాలా ఇప్పుడు లంచ్ బాక్స్లో కూడా స్నాక్స్లో కూడా బయట పంపించేసి ఇది హెల్దీ స్నాక్స్ కదా, చాలా మంచిది కదా. స్వీట్ కార్న్ రెసిపీ వచ్చేసి ఈ మొత్తం ఇలా కలుపుకొని ఒక బౌల్లో వేసి పిల్లలకి ఇచ్చేసారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు. ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఒక 5 నిమిషాల్లో చేసేసుకుని ఈజీ స్నాక్ ఐటమ్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈజీగా చేసి చూపించేసాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.